వదిన, ఇది నిజమో నటనో నాకు అనవసరం. నేను కన్న కళ కళ్ళారా చూశాను. వాళ్ళ కళ్ళల్లో నేను కోరుకున్న ఆనందం చూశాను. అందుకే ఈ ఫోటోలో ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళ ఆనందం వాళ్ళ జీవితంలో కూడా శాశ్వతంగా ఇలాగే ఉండిపోవాలని దీవించొదినా. నువ్వంటే తప్పకుండా జరుగుతుంది. నీ మంచితనాన్ని చూసైనా భగవంతుడు ఆ రోజుని తప్పకుండా తెస్తాడయ్యా. రాయిలో తిరిగేవాడు ఇంత జ్వరం వచ్చింది ఏమిట్రా? నువ్వేం కంగారు పడకమ్మా, అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాడుగా. రండి సార్. రండి డాక్టర్. డాక్టర్ గారు, ఏమైంది దీనికి? మామూలు జ్వరమేనమ్మా. ఈ టాబ్లెట్స్ వేయండి, తగ్గిపోతుంది. ఈ రాత్రికి ఏం పెట్టమంటారు? పచ్చిదేం లేదమ్మా, ఏమైనా పెట్టచ్చు. సరే. ఆకలేస్తుంది. ఏంటి నీ ఎదవగోలా నిద్రపోతుంటే? లక్ష్మి, పెళ్ళి ఇన్నేళ్ళయింది. ఎప్పుడైనా ఇలా ముద్దలు తినిపించావా? పెళ్ళి ఇన్నేళ్ళైంది. ఏ రోజైనా పేరు పెట్టి పిలిచావా నువ్వు? నువ్వు ఇలా కమ్మగా తిండి పెడతానంటే రోజు జ్వరం రావాలని కోరుకుంటాను. జ్వరం ఎందుకులే, నువ్వు తాగుడు మానేసి కుదురుగా ఉన్నావంటే 3 పూట్లు నేనే తినిపిస్తాను. నా తాగుడు సంగతి చెప్పావు గాని నీ వాగుడు సంగతి చెప్పవే. నువ్వు స్థిరంగా ఉండక నాకు ఈ వాగుడు అలవాటైంది కానీ, లేకపోతే నాకు ఈ వాగుడితో పనే ఉంది. నిన్ను చూసుకోవటంలోనే నాకు ఆనందం ఉంది. మందులో ఉండే మత్తు కంటే ఈ మమతలో ఉండే మత్తు ఎంత గొప్పదో. ఏమ్మా, ఈ కూర నువ్వు చేసావా? బాగాలేదా? ఇంత అద్భుతంగా నువ్వు ఎలా చేసావు అని. ఇంతవరకు ఇలాంటి గుత్తొంకాయ కూర నేనే వండలేదు. ఈ పూటకు అన్నం బదులు కూర తింటే సరిపోద్ది. కొంచెం చేసుకోండి. ఏమ్మా, ఈ కూర చేయడం నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఇందులో నా క్రెడిట్ ఏం లేదు తాతయ్య. ఆంటీ దగ్గరుండి ఎలా చేయాలో నేర్పించారు. ఏమ్మా, 1 నెల రోజులు నా మనవరాలు నీ ఇంట్లోనే ఉంటే వంట చేయడంలో నీ నేర్పరితనం అంతా నేర్పేట్టున్నావు. నా దేవుంది అన్నయ్య గారు, ఎలా చేయాలో నేను నా కోడలు చెప్తే నా కోడలు తనకు నేర్పింది. ఎవరు ఎవరికి నేర్పినా చివరికి చేసింది నా మనవరాలే. అందుకే అన్నారు, ఆడపిల్లకి అన్నీ నేర్పడానికి అమ్మైనా ఉండాలి, లేక అమ్మలాంటి అత్తైనా ఉండాలి అని. నీలాంటి అత్తయ్య దొరికినందుకు నీ కోడలు చాలా అదృష్టవంతురాలు. బావగారు, బావగారు, ఇంట్లో ఎవరు కనబడరే? ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? అవును, మెస్లో భోజనం చేసినట్లుగా అందరూ ఒకేసారి కూర్చొని సిస్టమేటిక్ గా భోజనానికి ఉపక్రమించారే. ఎవరమ్మాయినా? నేనెవరా? కర్ణాటక ఫారెస్ట్ లోకి వెళ్ళి వీరప్పని ఎవరు అని అడిగినట్టుగా మా బావగారిట్లో భోజనం చేస్తూ నేనేమన్నా అడుగుతున్నారేంటి? ఆ సంగతి నేను మిమ్మల్ని అడగాలి. మీరెవరు? ఆయన మా స్పెషల్ గెస్ట్ మావగారు. మీరు కొంచెం బయటికి రండి, మాట్లాడుకుందాం. బయటకు వెళ్ళిన తర్వాత బావగారు అక్కడ, బావగారు అక్కడ. సన్నీ సన్నీ నాన్నగారు వచ్చేసారా? నాన్నగారు, నీ ఉత్తరం అందగానే మా మామగారి దగ్గర టాక్సీలో వెళుతున్నాను అని డబ్బులు వసూలు చేసి ఆర్టీసీ బస్సులో వచ్చేసాను. ఆహా, ఏ పొద్దుపండి. మామగారు డబ్బును ఆదా చేసి అల్లుడిని ఇదిగో ఇన్నే చూస్తున్నాం. ఆదాయం కాదు, కలెక్షన్ కలెక్షన్. ఏం కలెక్షన్ డాడీ? ఎన్ని కలెక్ట్ చేసినా, ఎంత కలెక్ట్ చేసినా చివరికి మిగిలేదే ఉంది. ఆహా, ఏ వేదాంతం, ఎంత ఫిలాసఫీ. ఫిలాసఫీ మాట తర్వాత ముందునే మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే నా ఒళ్ళు నొప్పులు తగ్గవు. తీర్థం తీర్థం చెల్లెమా, బావగారు అక్కడ, బావగారు అక్కడ. పానకాల స్వామి గుడి దాకా వెళ్ళారన్నయ్య గారు. పానకాల స్వామి గుడిక అంటే అక్కడికైనా తీర్థం పుచ్చుకుని వెళ్ళారా, వచ్చి పుచ్చుకుంటారా? అదేనండి, శ్రావణ మాసం కదా, గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే గాని ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టుకోరు మా ఆయన. నాన్న, నిన్ను కడుపారా కౌగులించుకుని కసితీరా ఏడవాలనుంది నాన్న. ఓసారి మా రూమ్ లోకి రా నాన్న. ఏమిటో 4 రోజులు దూరంగా ఉంటే చాలు, కన్న తండ్రిని పట్టుకుని అనాథ బిడ్డలాగా కన్నీళ్లు పెట్టుకుంటారు మా అల్లుడు గారు. కన్నీళ్లు కౌగులింతలు తర్వాత ముందు మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే మనశ్శాంతం. మీకంత తొందర అయితే మనమే గుడి దగ్గరికి వెళ్దాం బాబాయ్. ఏం కలుగున అనుబంధం అటువంటిది. మీరు పదని చెప్తాను. అదేమిటమ్మా, ఆయన అదొక రకంగా మాట్లాడుతున్నాడు. ఏమి లేదండి, కొడుకుని కోడల్ని తన దగ్గర పంపమంటాడు ఆయన, పంపనంటాడు మా నాన్న. ఇద్దరి మధ్య మేము నలిగిపోతున్నాం కదా బావా. నన్నెందుకులే బాబు అడగటం, నేను ఎప్పుడో నలిగిపోయాను కదా. అయ్యి బాబోయ్, అంత పెద్ద మనిషిని అంత పెద్ద మోసం చేస్తారా మీరు? బాబు, ఈ విషయం ఎలాగైనా మీ కడుపులో దాచుకోవాలి. కడుపులో దాచుకోవడానికి ఏదన్నా మందా? నిజం నిజం, మా వంశస్థుల కడుపులో 1 సెకండ్ కూడా తాగదు. మీరు అలాగంటే ఎలాగండి? మీ బంధువులు బాగుకోరాలి కానీ మీరు. నేను బంధువుల బాగు కోరతాను, నాకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటండి? మీ అబ్బాయి బాబు కొట్టేసి పెడితే మీ అబ్బాయి అయినట్టే కదా, మీ అబ్బాయి కొట్టేసి పెడితే మీరు అయినట్టే కదా. నేను మందు కొడితే నీకు ఎక్కుద్దా? నాకెందుకు ఎక్కుద్ది, తాగిన మీరైతే. మరి అది అంటే ఆడుకోటీశ్వర్లు అయితే నాకు బెనిఫిట్ ఏంటి? ఇదిగా
బెనిఫిట్ లేకుండా భార్యను కూడా టచ్ అయిన వంశం మాది. ఇప్పుడు మీ చండాల ప్లాన్ అట్టుకెళ్ళి జానకిరావు గారికి చెప్పేశాను అనుకో, అక్కడ పెళ్లి అయిపోద్ది. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ కాసేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ ఉన్నాయి ఏంటి? డిమాండ్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ కైనా ఉంటాయి. కానీ నువ్వు మనకు కాల్సినాడు కాబట్టి ఒక 5కి తగ్గుతాయి. ఏంటి రూపాయలా? లక్షలు. బాబోయ్, రూపాయలు ఏమన్నా భయపడ్డా? అందుకనే బాబు నువ్వు నాకు భలే నచ్చుతావురా. ఏదైనా సరే అడిగి తెలుసుకుంటావు. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎంత అడిగాను? 5 లక్షలు. మరి క్యాష్ ఏది? దాయిస్తా. ఎక్కడ? బ్యాంక్. నిజాయితీ పరుడురా నువ్వా? పాత బ్యాంకులు తీసుకొచ్చి విలన్సల్లో పెట్టి కొట్టేస్తాను. ఏరా మీ వంశస్థులు ఏ నిజాన్ని కడుపులో దాయలేరా? ఏమి దాయకుండా నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. ఈ నిజం ఎవరితోటి చెప్పను, మా అత్తారింటికి వెళ్ళిపోతాను. ఏ బెనిఫిట్ వద్దా? 5 లక్షలు. అవును రే, నువ్వు కూడా మీ అబ్బాయిలాగా టైం తింటోకుండా పని ఏమైనా చేసేది ఉందా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మా వంశస్థుడికి పనిగండం ఉందన్నమాట. పని చేస్తే మేము చచ్చిపోతాం. నువ్వు బతికి మాత్రం ప్రయోజనం ఉందిరా, మీ అత్తరు బరువు తప్ప. రేయ్, మా వంశీ గాడికి పెళ్ళయ్యే వరకు నీకు విముక్తి లేదరా. రోజు ఇంత ఫుడ్ పెట్టి అది అడిగేదాకా కుమ్ముతానే ఉంటాను. రోజు ఇంత కుమ్ముడా? చచ్చిపోతానే బాబు. నువ్వు చావకుండా చచ్చినట్టు కుమ్ముతానే ఆ పని. అది ఎలాగా? ఇంత దారుణంగా నాన్నగారు ఎప్పుడు మా నాన్నగారు వస్తారు? ఎప్పుడు మా నాన్నగారు ఒళ్ళో తలపెట్టుకుని ఎప్పుడు నా బాధని చెప్పుకుని బోరు బోరు ఏడుస్తాను కదా నాన్నగారు. నాన్న నాన్న అన్నయ్య. ఏంట్రా నువ్వు ఒక్కడే వచ్చావు? మా నాన్నగారేరి? ఇంకోసారి మా నాన్నగారేరి? అడ్డే రే, బిల్ క్లింటన్ గారి పిల్లలు కూడా ఆయనంత గౌరవంగా పిలుచుండారా. ఎంత గొప్ప వంశరా మీది. ఏయ్, పొగడతలకు నేను లొంగిపోను. మా నాన్నగారు ఎక్కడున్నారో చెప్పు. మీ నాన్నగారిని 5 స్టార్ హోటల్లో పెట్టి వారం రోజుల పాటు లేకుండా కుమ్మేశా. కుమ్మేసావా? కుమ్మటం అంటే ఫుడ్ బాగా కుమ్మాను. ఓహో, కుమ్మటం అంటే భోజనం పెట్టడమా? మా నాన్నకు ఫ్రీగా భోజనం దొరికిందంటే పిండాకుడు దొరికిన కాకిలాగా తెగ ఆనందపడిపోతాడు. ఈ రోజు నుంచి జానకి రామయ్య గారు ఊరెళ్ళేదాకా రోజుకొక హోటల్లో పెట్టి మీ నాన్నగారిని కుమ్ముతానే ఉంటాను. హోటల్లో ఎందుకమ్మా? చక్కగా ఇంటికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్ముకోవచ్చుగా. వద్దు, మీ నాన్నగారు మీ నాటకాన్ని బయట పెడితే నీకు వచ్చి క్యాష్ పోతుంది. అయితే వద్దు, మా నాన్న హోటల్ రూమ్ లోనే పెట్టి కుమ్మేసి వారం రోజులు బాగా కుమ్మామంటే బాగా ఒళ్ళు చేసి మా నాన్నని వాళ్ళ అత్తగారు కూడా గుర్తుపట్టారు. వాళ్ళ అత్తగారు దాకా ఎందుకు? ఇప్పటికే ఫేస్ లో చాలా మార్పులు వచ్చినాయి. ఇంకో వారం రోజులు కుమ్మాను అనుకో, నువ్వు కూడా గుర్తుపట్టలేవు. అయినా మీ నాన్న సంగతి నాకు వదిలేసి నువ్వు రెస్ట్ తీసుకోనయా. అలాగే తమ్ముడు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు మాత్రం మా నాన్నని బాగా కుమ్మేయాలి. ఓకే, అలాగే. ఓకే. బాగా కుమ్మించుకున్నావు. తిన్నది బయటికి రాకుండా నోటికి ప్లాస్టర్ వేస్తున్నావే. కుమ్మించుకో, బాగా కుమ్మించుకో. మన వంశం గర్వపడేలా కుమ్మించుకోనా. ఏమండి కాస్త మన వ్యాపారం పూర్తి చేసి పెట్టండి బాబు. ఏంట్రా, నీకు కూడా లోకు అయిపోయాను నేను. నీ మనీ ఆర్డర్కి అయితే నేను పూర్తి చేసి పెట్టాలా? అంటే పని పంగు లేకుండా రోడ్డు మీద బేవర్స్ గా తిరిగే వాళ్ళ కనబడుతున్నాను నేను. బేవర్స్ కదండి, నాకు చదువు రాదండి. ఈ ఫారం పూర్తి చేసి పెట్టండి. 10 రూపాయలు ఇస్తాను బాబు. 10 రూపాయలు ఇస్తావా? ఇది పూర్తి చేస్తే ఆ ముఖం ముందు చెప్పాడు రా. చెప్పయ్యా, సెండర్స్ నేమేంటి? అయ్యి బాబాయ్, సెంటర్స్ అంటే నాకేం తెలుసండి. అన్ఎడ్యుకేటెడ్ కదా. సెండర్స్ అంటే ఈ డబ్బు ఎవరు పంపుతున్నారో వాళ్ళ పేరు అన్నమాట. ఎవరో ఎందుకు పంపుతారండి? పంపేది నేనేనండి. మరి తమరి పేరండి? కామిశెట్టి వెంకటేశ్వరరావు అండి. కామిశెట్టి వెంకటేశ్వరరావు. ఇదిగోనయ్యా, పూర్తయింది. థ్యాంక్స్ అండి. ఒట్టి థ్యాంక్స్ కాదు, 10 రూపాయలు ఇయ్యి. తీసుకోండి. ఏమండి, ఉత్తరం రాసి పెట్టండి. ఇదేం పేపర్ సర్వీస్ కాదు, 10 రూపాయలు అవుద్ది. ఏటు ఉత్తరం ఖరీదు 2 రూపాయలను రాసి పెట్టాను 10 రూపాయలండి. ఎడ్యుకేషన్ అయ్యా, ఎడ్యుకేషన్ ఎంత కాస్తో నీకేం తెలుసు? ఎల్కేజీ సీట్ 50,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ముష్టి ఉత్తరం రాయడానికి 10 రూపాయలు అడిగితే అబ్బా అంటున్నావా? బాబు 5 రూపాయలు ఇస్తాను, రాసి పెట్టండి. సరే కానీ ఏంటో కొంతమందికి అక్షరం ముక్క రాకపోవడం నాలాంటి ఆర్థికంగా లాభమే. చెప్పయ్యా, ఎవరికి ఉత్తరం? మా నాన్నకండి. ఓహో, చెప్పు. ఒరే నాన్న, కన్న తండ్రిని పట్టుకుని ఉరే అంటావేంటయ్యా? ఏడాడు తాగుపోతాడండి, ఆడి మర్యాద ఏంటి? ఓహో, చెప్పు. కొద్ది రోజులుగా నువ్వు తాగుడు మానేసినట్టు తెలిసింది, ఏదో పని చేసుకుంటున్నట్టు కూడా తెలిసింది. చాలా సంతోషం. పరువుగా బతకడానికి ఏ పని అయితే బాగుపడతావు, అలాగే కంటిన్యూ. ఏమయ్యా, తాగుడు మానేశాడంటున్నావు కదా, కొంచెం మర్యాదగా ఉంటది. ప్రియమైన నాన్నగారికి అని రాయినా. అలా రాస్తే ఆనందం తట్టుకోలేక మళ్ళీ తాగేస్తాడండి బాబు. చెప్పు.
ఇది నా కష్టార్జితం. దీంతో నేను ఏమైనా చేసుకోవచ్చు. సంసారానికి వచ్చి నేళ్ళింది, సరదాకైనా 3 మల్లెపూలు తెచ్చిపెట్టావా? పీకల దాకా నువ్వు తాగి రావటమే గాని ఏ రోజైనా ఏవే నీకు జిలేబీ అంటే ఇష్టం తిను అని నా నోరు ఏ రోజైనా తీపి చేసావా? ఇదిగో మల్లెపూలు. ఏం బావగారు, అమ్మాయిని హాస్టల్లో దించాలన్నారు, వెళ్ళలేదా? నా మాటకేం కానీ ఏమిటి ఈ వయసులో కూడా చేతిలో మల్లెపూలు? అబ్బా, అమ్మాయికండి, మా అమ్మాయికి. బాగారు నా దగ్గర ఎందుకండి దాస్తారు? అయినా అందులో తప్పేముంది? వయస్సు మెరిసే జుట్టుకి ఒడిలే శరీరానికి కానీ మనసుకు కాదుగా. బావగారు చాలా చమత్కారంగా మాట్లాడతారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలంటే మీరు మనుషుల్ని పుస్తకాలు చదివినట్టు చదివేస్తారు. ఎంత చదువుకున్నా కొన్ని పుస్తకాలు అర్థం కావాలండి కొంతమంది మనుషుల్లాగా. బాగా చెప్పారు. వెళ్ళండి ఇవ్వండి. అమ్మాయి లక్ష్మి. ఏమిటండి? ఇవ్వు అమ్మా. అరే బాబా, ఇంత శరీరానికి చిన్న బ్రెడ్ మొక్క ఏం సరిపోద్దురా, కొంచెం ఎక్కువ పెట్టరా. నువ్వు అడిగినంత పెట్టడానికి ఇదేమని మీ అత్తోరీలు అనుకుంటున్నావా? అందుకు కాదు, నువ్వు ఇది పెట్టాక కుమ్ముతావు కదా, కుమ్మించుకోవడానికి ఓపిక కావాలి కదా, అందుకు. కుమ్మించుకుని ఓపిక నీకున్నా, కుమ్మి ఓపిక నాకు లేదురా. అందుకని ఒరే మస్తాన్, వీడెవడరా ఎంత భయంకరంగా ఉన్నాడు? నీ వంశంలోకి వాళ్ళ వంశానికి కూడా చరిత్ర ఉంది. ఏంటో చరిత్ర? కుమ్మటంలో మంచి ఎక్స్పర్ట్. వీడు కుమ్మితే పచ్చడైపోతాను. కావాలంటే నువ్వు 2 కుమ్ముళ్ళు ఎక్కువ కుమ్ముకో. నాకు ఓపిక లేదు. ఒరే మస్తాను, ఓ పట్టుబట్టే చెప్తాను. ఇక చాలా వస్తాను, నువ్వు బయలుదేరు. వస్తానా? ఓకే. నీకు ఇంకో నిజం చెప్పమంటావా? ఏంటది? మీ అబ్బాయికి సంబంధించిన సామాన్ అంతా దొంగతనం చేసింది నేనే. ఊరి దుర్మార్గుడు, ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నావు? ఇప్పటికే పొట్టలో ఒక నిజం దాచుకోలేక చస్తుంటే ఇంకో నిజం చెప్తావా? సామానం పోయిందన్న బెంగతోటి మా అబ్బాయి భోజనం కూడా మానేసాడట. ఎందుకురా మా వంశం మీద నీకు పగ? మీ అబ్బాయి భోజనం మానేస్తున్నాడా? వాడు చేసే ఏకైక పని అది ఒకటే. అయినా ఎన్ని నీకు ఎందుకురా? నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకొని చెప్తాను. రేపు పొద్దున మళ్ళీ కుమ్మేస్తా. ఒరే చిన్న రిక్వెస్ట్ రా, నువ్వు వచ్చి మళ్ళీ కుమ్ముకుంటే కుమ్ముకో, కానీ ఆ మస్తాను గాని తీసుకొచ్చి తీసుకెంచుకున్నాను. వెళ్ళు.